రోటరీ క్లబ్ గవర్నర్ గారికి అండి ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు చాలా చాలా ధన్యవాదాలండి. సత్యసాయి సంస్థ నుంచి అండి 3 నెలలు టైలరింగ్ ట్రైనింగ్ కానీ 3 నెలలు ఇచ్చారండి. ఇప్పటి వరకు 1.5 అయ్యిందండి, 1.5 మంత్ అయ్యిందండి. కానీ 1.5 మంత్లో మేము ఫస్ట్ నుంచినండి ఫస్ట్ హ్యాండ్ కర్చీఫ్ నేర్చుకున్నామండి. తర్వాత బుక్స్లు అండి, తాళ్ళు పట్టి, బటన్స్ అండ్ కాజా కూడా నేర్చుకున్నామండి. తర్వాత బటన్ జబ్బా, మామూలు జబ్బా, తర్వాత సాదా లంగా, కుచ్చిళ్ళ లంగా, పెట్టికోటు, లాంగ్ పెట్టికోటు, షార్ట్ పెట్టికోటు, లాంగ్ టాపు, షార్ట్ టాపు, సాదా. నేను ఫస్ట్గా అయితే మా పాప మీద అన్ని ట్రై చేస్తానండి. మా పాప కూడా రానుకుంటాను. తర్వాత దీన్ని ఉపయోగించుకునండి కొంచెం నా వృత్తిపరంగా నా కుటుంబానికి కొంచెం సహాయపడేలాగా, మా వారికి కొంచెం చెదోడు వాదోడుగా ఉండేలాగా దీన్ని కొంచెం హెల్ప్ చేసుకుందామని, దీనికోసం నాకు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలండి సాయి సంస్థకి. ఇలాగే నాకులాగే ప్రతి మహిళ కూడా చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని వారి కుటుంబాన్ని అభివృద్ధి పరచుకోవడంతో పాటు తోటి వారికి సహాయపడుతూ ఇంకొకరు కూడా దీన్ని నేర్పుతూ సంస్థలో సేవలు అందించి చక్కగా ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సంస్థ వారికి మీకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీకు మొన్న బదలాడితే మీరే చూపించారు చాలా మంది బ్రహ్మాండం అందరూ సంతోషంగా మీతో పాటు ఉన్నారు. కొత్త బ్యాంక్ కూడా ఇది బాగా చేశారు. మొత్తం బ్యాంక్ పద్ధతిగా కూర్చోరు, అందరూ చాలా నీట్గా తెస్తారు. చాలా క్రమశిక్షణగా ఉంటారు, చెప్పింది కూడా అర్థం చేసుకుంటారు. బాగా చాలా కుట్టారు ఆవిడ, కుట్టారండి. అందరూ ఎక్కువగానే కుట్టారండి. ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, చాలా కుట్టారు. మీ ఊరే కదా, మీ ప్రజలే కదా, కొత్త వాళ్ళు ఎవరు లేరు కదా. మంచిది పేరు చెప్పి తర్వాత ఇలా నేర్చుకున్నాను, తర్వాత నువ్వు ఏం చేస్తావు అన్నది చెప్పు. నీ ఓన్గా ఓన్గా సత్యసాయి అంటున్నారు, రోటరీ అని కూడా రోటరీ కూడా అని చెప్పాలి. రోటరీ కదా, రోటరీ చెప్పట్లేదు. బట్టలు కుట్టుకొని ఇంటి దగ్గర ఫ్లెక్సీ పట్టుకోవాలి చూడుకోవాలి. ఇది పెట్టాలి, మనం తెచ్చాం. ఎందుకు తెచ్చాము? కుట్టిల్లో రకాలు మామూలు కూడా కొంచెం కావచ్చు. మన స్టిచ్చింగ్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఫస్ట్ ఎంట్రన్స్ డిజైన్ సార్, రన్నింగ్ స్టిచ్, బ్యాక్ స్టిచ్, చైన్ స్టిచ్, నేర్పారు కదా. అవును సార్. మగ్గం వర్క్ అంటే దాన్ని ఇదేంటంటే నార్మల్ సూట్తో కుట్టేయచ్చండి. స్టోన్ వర్క్ ఇవన్నీ నాకు ఒకసారి పేపర్ మీద రాస్తాను. ఓన్లీ పేరు ఇదంతా కూడా ఒక ఫోటో తీయండి. మండలం పదార్ గ్రామంలో మాకు సత్యసాయి సంస్థ వారు మాకు ఉచితంగా మిషన్ నేర్పిస్తున్నారండి 3 నెలల పాటు. మాకు ఇప్పుడు వరకు నేర్చుకున్నాయండి కచ్చీపు, తర్వాత పెట్టికోట్లు, తర్వాత పొడవు పెట్టికోటు, హాఫ్ పెట్టికోటు, తర్వాత తలగడగుడ్లు, జుబ్బాలు, మళ్ళీ తర్వాత పొడవు టాపు, మళ్ళీ కుర్చీల ప్యాంటు, సాదా ప్యాంటు, 6 ముక్కల లంగా, ఇంకా కుర్చీల లంగా ఇవన్నీ నేర్చుకున్నానండి. ఈ సాయిబాబా సంస్థ వారికి చాలా మేము రుణపడి ఉంటామండి. ఇంకా నేర్చుకోవాలని మాకు ఉన్నదండి. నేర్పించినందుకు చాలా ధన్యవాదాలండి. ఇది యాక్చువల్గా రికార్డు స్టూడెంట్స్తో తయారు చేసే రికార్డు. ఇది 6 ముక్కల లంగా అట, 4 ముక్కల లంగా,
జుబ్బా నిక్కర్ మళ్ళా జుబ్బా నిక్కర్ ఇదొక మోడలా కుచ్చిళ్ళు లంగా ఇది స్యూట్ సన్ స్యూట్ పిల్లలదా స్కూల్ యూనిఫామ్ గాగ్రా గాగ్రా డ్రెస్ ఇది మిడ్డీ టాప్ గౌన్ ఫ్రాక్ సార్ ఇది బట్ట చేతి ఇది అంబ్రెల్లా డ్రెస్ ప్యాంట్ డ్రెస్ టాప్ సార్ డ్రెస్ టాప్ చాలా బాగుంది ఇవన్నీ ఏది మిషన్లో కుట్టినాయనా అవును సార్ నేనే ఆల్రెడీ స్టిచ్ చేశాను సార్ మాకు టీటీసీలో మాకు రికార్డ్ చూపించాను సార్ ఓకే చాలా బాగుంది అంబ్రెల్లా టాప్ మీరు అందరూ కూడా ఇలా తయారు చేయాలి రికార్డు అర్థమైందా మీ డబ్బులు అయితే అయింది ఈ షీట్ కొనుక్కోండి ఇలాంటి బాక్స్ పేలు కొనుక్కోండి ఇది లైఫ్ లాంగ్ కి మీకు చాలా ఉపయోగపడుతుంది అర్థమైందా ఎందుకంటే మీరు నేర్చుకున్న తర్వాత సార్ సర్టిఫికేట్ ఇస్తారు కదా ఆ సర్టిఫికేట్ తోటి మీరు కూడా టీచర్స్ గా ఎవరికైనా నేర్పవచ్చు అది చాలా మంది మా ఊర్లో డబ్బులు ఇచ్చి నేర్చుకున్నారు కానీ ఉపయోగం లేదు టీచర్ గా చేయాలనుకుని తీసుకెళ్ళాము ఇవాళ సార్ ఏమన్నారంటే ఉపయోగం లేదు సర్టిఫికేట్ ఉందా మీకు లేదు టెన్త్ క్లాస్ పాస్ అయితే సర్టిఫికేట్ ఇస్తారు అప్పుడు ఇంటర్మీడియట్ వెళ్తారు అలాగే ఇది కూడా సర్టిఫికేట్ ఉంటేనే మీకు వాల్యుబుల్ కటోరీ జాకెట్ బోట్ నెక్ బ్లౌజ్ సార్ ఫ్రంట్ బ్యాక్ మోడల్ అండి డ్రెస్ కట్టండి గాగ్రా మెటీరియల్ అంబ్రెల్లా టాప్ అండి కింద జిప్ వచ్చేసింది సార్ ఇది ధోతి ప్యాంట్ ధోతి ఫైవ్ టాప్స్ ధోతి ప్యాంట్ సార్ స్కూల్ యూనిఫామ్ సార్ స్కూల్లో స్కూల్ యూనిఫామ్ ఓకే స్కూల్ యూనిఫామ్ కూడా కుట్టారు సార్ షర్ట్ సార్ రెండు మోడల్ సార్ ఓకే దాంట్లో షర్ట్ కూడా చెప్పారు జనరల్ షర్ట్ మా దాంట్లో లేదు నెక్ సార్ వెరీ గుడ్ బాగా చెప్పారు రండి రండి వెళ్ళండి పర్లేదు నేను మట్టి జరుపుకుంటా కూర్చో రండి సార్ మొదలు